వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సేమియా గోధుమ రవ్వతో రెండు కలిపి మిక్స్డ్ ఉప్మా అయితే చేస్తున్నాను. చాలా సూపర్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక గ్లాస్ గోధుమ రవ్వకి ఒక గ్లాస్ సేమియా అయితే నేను తీసుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, టమోటా, ఒక చిన్న పొటాటో, 1 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. సింపుల్గా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసుకోండి. స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకున్నాను. సో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. సో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు అయితే వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పొటాటో, టమాటో, సో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని కొంచెం ఫ్రై అవ్వనిచ్చుకోవాలి. సో చూసారా, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాక సో తగిన వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను. రాక్ సాల్ట్ వేసుకొని మనం నీళ్ళైతే కొంచెం మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. సో మూత అయితే పెట్టేసుకుందాం. సో చూసారు కదా, వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. మనం సాల్ట్ అయితే చెక్ చేసుకొని రవ్వ అయితే యాడ్ చేసుకుందాం. చూసారు కదా, యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కొంచెం పొడి పొడిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ తీసుకోవాలి. సో కొంతమంది మెత్తగా ఇష్టపడతారు. సో కొంతమంది వచ్చేసి కొంచెం పొడి పొడిగా ఉంటే ఇష్టపడతారు సో ఉప్మా అనేది. సో మీకు ఎలా కావాలనుకుంటే అలా దానికి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకొని సన్న మంట మీద మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి. సో చూసారు కదా, రవ్వ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీని మీద అయితే మూత అయితే పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాం. సో మధ్యలో నేనైతే దీన్ని 2-3 సార్లు తిప్పుకున్నానండి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు దగ్గర పడింది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ కానీ నైట్కి డిన్నర్లో కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మిక్స్డ్ ఉప్మా చాలా అయితే టేస్టీగా ఉంటుంది. సో సూజీ రవ్వ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే సేమియా గోధుమ రవ్వ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకొని చేస్తారు. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ సేమియా అండ్ గోధుమ రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను. సో చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. ఫైనల్గా మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ మన మిక్స్డ్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో వేడివేడిగా వేడి చల్లారక ముందే మనం సైడ్ డిష్గా కారపొడి కానీ పప్పుల పొడితో కానీ మనం గార్నిష్ చేసుకొని తింటే చాలా చాలా అంటే సూపర్గా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కంపల్సరీగా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.